దాటి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏమొస్తుందంటే ఓవర్ వెయిట్ పెరగడం. ఎక్కువగా అధికంగా బరువు పెరగడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మన ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ప్రధానంగా హార్మోన్‌ల అసమతుల్యత, ఇంబాలెన్స్ వల్ల మరియు అధిక బరువు, అలాగే సరియైన పోషక పదార్థాలు మనం తీసుకునే ఫుడ్ సరియైన పోషక పదార్థాలు లేకపోవడం వల్ల బాడీకి సర్టెన్ ఎక్సర్‌సైజెస్ ఏవైతే లేకపోతాయో, ఏది మన బాడీకి సరియైన వ్యాయామం కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే మనం తింటాము. పూర్వకాలంలో ఏంటంటే స్కూల్‌కెళ్ళామో, ఆడుకున్నామో, లేకపోతే గేమ్స్ ఉండేవి. ఇంటికొచ్చాక కూడా సాయంత్రం ఇంటికొచ్చి కూడా బుక్స్ అవి ఇంట్లో పెట్టేసి పార్క్‌కెళ్ళామా ఆడుకున్నామా, వీధిలోకెళ్ళామా ఆడుకున్నామా, ఇలాంటి బాడీకి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఇవాళ రేపు పిల్లల్లో ఆ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది లేదు. పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి ఇంటికొచ్చింగానే టీవీలు ఆన్ చేస్తున్నారు, మొబైల్ ఆన్ చేస్తున్నారు. సో లైఫ్ స్టైల్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలోని ఎలాంటి రకమైన టాక్సిన్స్ అనేవి బయటికి రావు. దానివల్ల ఏంటంటే అధిక బరువు పెరుగుతున్నారు. దానివల్ల ఏంటంటే రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ పీసీఓడి, పీసీఓఎస్‌కి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే క్రమరహిత రక్తస్రావం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, పింపుల్స్, యాక్ని, దాని తర్వాత అంటే ఎక్కువ బరువు పెరగడం వల్ల ఏంటంటే యాక్ని వస్తుంది మనకి మెడ దగ్గర. అలాగే మనకి ఏంటంటే అండర్ ఆర్మ్స్ లోని గాని, ఇంటిమేట్ ఏరియాస్ లో కూడా చాలా బ్లాక్ వచ్చేస్తుంది. సో అది కూడా మనకి ఒక పీసీఓడికి ఒక సింబల్ అన్నమాట. మనకి అదొక ఏమంటారంటే అది కూడా ఒక కారణం తెలుసుకోవచ్చు మనం. పీసీఓడి ప్రాబ్లం ఉందని తెలుసుకోవచ్చు. సో వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. సో దీన్ని ఎలాగా మనం కంట్రోల్ చేయాలి? కంట్రోల్ చేయలేమా అంటే డెఫినెట్ గా ఇది పర్మనెంట్ గా క్యూర్ చేసే వ్యాధి కాదు. మనకి ప్రాబ్లం ఒక్కసారి గానీ వచ్చింది అంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉండదు. పర్మనెంట్ గా ఎలాంటి రకమైన ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా కూడా ఇది క్యూర్ అవ్వింది అంటే నేను అస్సలు ఎక్కడ కూడా నా లైఫ్ లో ఇన్ని రోజుల్లో నేను ఫేస్ చేస్తున్నప్పుడు, ఇంతమంది డాక్టర్ విజిట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు కూడా దీని పర్మనెంట్ సొల్యూషన్ అనేది వినలేదు. ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఏం చేసేవాళ్ళంటే నాకు ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నానంటే డాక్టర్ ఒకటే చెప్పేవాళ్ళంటే నాకు ఒక క్యాప్సిల్ ఇచ్చేవాళ్ళు అన్నమాట, ఒక టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. సో ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది నాకు తెలియదు యాక్చువల్లీ. సో అవి ఏమనేవారంటే 21 డేస్ ఆ టాబ్లెట్ వాడండి, 21 డేస్ తర్వాత బ్రేక్ ఇవ్వండి, దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయని చెప్పారు. సో డాక్టర్ చెప్పారు, నేను వాడేదాన్ని అన్నమాట. అసలు ఏంటనేది తెలిసేది కాదు. అలాగా డాక్టర్ విజిట్ చేస్తూ చేస్తూ కొన్ని రోజులకి ఒకసారి అర్థమైంది అనమాట. నాకు ఇచ్చే పిల్స్ ఏమి ఇచ్చారంటే ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్ ఇచ్చేవారు అనమాట. సో ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇప్పటికీ కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, మళ్ళీ పీరియడ్స్ రెగ్యులరైజేషన్ చేయాలి అని అంటే డాక్టర్స్ మనకు సజెస్ట్ చేసే ఒకే ఒక్క క్యాప్సిల్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ ఇస్తారు. సో దానివల్ల 3 వారాలు ఆపుతారనమాట. ఆపిన తర్వాత మళ్ళీ మనం ఆ టాబ్లెట్ అనేది ఆపేస్తే మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయన్నమాట. సో నేను అది విన్నాను. విన్నాక చాలా అంటే నాకు నచ్చలేదు అసలు. ట్రీట్మెంట్ నచ్చలేదు. నాకు వాళ్ళు మాట్లాడే పద్ధతి, అస్తమాను కూడా స్కానింగ్స్ ఇవన్నీ నచ్చక నేను కొన్ని రోజులకి అసలు ట్రీట్మెంటే వద్దు నాకు. నేను బతికుంటే ఇలా ఉంటే ఉంటాను, లేకపోతే లేదని ఒక డెసిషన్‌కి వచ్చాను. సో థాంక్స్ టు వెస్టేజ్ మళ్ళీ నేను నిజంగా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను ఈ సప్లిమెంట్లు యూజ్ చేయడం వల్ల. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ లేదు. అలా అని ఈ జబ్బు తగ్గదు, ఈ ప్రాబ్లం తగ్గదు, ఈ డిసీజ్ మనకి పర్మనెంట్ గా ఉండిపోతుందని ఏం లేదండి. డెఫినెట్ గా మనం ఈ ప్రాబ్లమ్ ని మనమే క్యూర్ చేసుకోవచ్చు. డాక్టర్ దాకా వెళ్ళొద్దు, మనమే క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, మా ఇంట్లో మా సిస్టర్స్ కానీ, లేకపోతే మా మా కజిన్స్ వాళ్ళందరూ కూడా చాలా మంది లేడీస్ చూసాను. పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం వస్తే డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే యూట్రస్ ఓవరీలో గానీ బయట గానీ మనకి సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాంటి ఫామ్ అయినప్పుడు వాళ్ళు ఒక్కటే ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే అర్జెంట్ గా మీరు యూట్రస్ రిమూవ్ చేయండి, యూట్రస్ రిమూవ్ చేయండి అని అంటారు. సో యూట్రస్ రిమూవ్ చేయడం వల్ల మనకి మేజర్ అంటే లేడీస్ కి యూట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్గాన్ అండి. మన బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్ మనం పనిచేయడానికి, అలాగే లేడీస్ కి యూట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్గాన్. సో ఈ ఆర్గాన్ కానీ లేకపోతే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వస్తాయి అనమాట. చాలా అంటే చాలా. మనకి బ్రెయిన్ లేకపోతే ఎలా ఉంటుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతే ఎలా ఉంటుంది, మనిషిని పోల్చుకోలేము, ఏ పని చేయలేము, డెసిషన్ తీసుకోలేము. బ్రెయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఒక లేడీకి తన యూట్రస్ కూడా అంతకంటే మించిన ఒక ఇంపార్టెంట్ అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ ఒక ఆర్గాన్ ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
సో ఇది ప్రాబ్లమ్‌కి మనకి పర్మనెంట్‌గా సొల్యూషన్ కావాలి అనంటే ఏం చేయాలంటే, డెఫినెట్‌గా మన ఆహారపు అలవాట్లు ఏదైతే మనం తింటామో, ఫుడ్ ఏదైతే మెయింటైన్ చేస్తామో, ఆహారపు అలవాట్లనేవి డెఫినెట్‌గా మనకు మారుస్తుంది. సో, అలాగే నా ఎక్స్‌పీరియన్స్. సో, వెస్టేజ్ సప్లిమెంట్స్ కూడా పీసీఓడీకి, పీసీఓఎస్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేను తీసుకున్న సప్లిమెంట్స్ ఈ రోజుకి నేను కంటిన్యూ చేస్తున్న సప్లిమెంట్స్ ఏమైతే ఉంటాయంటే, శతావరి హార్మోనల్ ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. సో, డెఫినెట్‌గా ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది తీసుకోవాలి రోజుకి 2. అలాగే జ్ఞానోడర్మా. జ్ఞానోడర్మా ఏం చేస్తుందంటే, మనకి ఏదైతే క్లాట్స్, బ్యాడ్ ఆర్డరు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో జ్ఞానోడర్మా వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయగల కేపబిలిటీ ఉన్న ఒకే ఒక్క గుడ్ ప్రొడక్ట్ ఏదంటే జ్ఞానోడర్మా. సో, ఈ ఎర్ర పుట్టగొడుగులతో చేసిన ఈ జ్ఞానోడర్మా వల్ల ఏంటంటే, మనకి స్ట్రెస్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది. ఎందుకంటే మనకి అధికంగా ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మన బీపీ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి బీపీ అనేది చాలా లో అవుతుంది. సో, సాధారణంగా బీపీ హై అవుతుంది. సో, బీపీ హై అవ్వడం వల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు గానీ ఎవరికైనా బీపీ హై అయ్యి మనకి ఎక్కువగా బ్లీడింగ్ అయినప్పుడు దానికి వెంటనే ఏమవుతుందంటే డెఫినెట్‌గా మనకి హార్ట్‌కి గానీ, బ్రెయిన్‌కి గానీ లేకపోతే ప్యారలైజ్ అవ్వడానికి కానీ ఫస్ట్ రీజన్ అవుతుంది. సో, మనకి పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఎక్కువైతే గనక డెఫినెట్‌గా మనకి పక్షవాతం వచ్చే ఛాన్సెస్, అలాగే హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్, బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి చాలా మనం మంచిగా జాగ్రత్తలు తీసుకుంటే ఇవేమీ కాదు. అసలు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటనేది మనం తెలుసుకుంటే గనక డెఫినెట్‌గా మంచి సక్సెస్ అనేది ఉంటుందండి. అది హెల్త్ పరంగా అవ్వనియండి, బిజినెస్ పరంగా అవ్వనియండి ఏదైనా కూడా అవ్వచ్చు. సో, దాంతో పాటు ఆమ్లా, అలోవెరా తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. గట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఐరన్ తగ్గిపోతుంది. సో, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఐరన్ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి డెఫినెట్‌గా స్పైరులినా తీసుకోవాలి, ఆమ్లా తీసుకోవాలి, అలోవెరా తీసుకోవాలి, ఫ్లాక్స్ తీసుకోవాలి. వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటంటే టాక్సిన్స్. సో, ఎప్పుడైతే మనకి పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సిస్ట్ ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో, ఈ సిస్ట్ ఫార్మ్ అయినప్పుడు మనకి టాక్సిన్స్ అనేవి బాడీలో పెరిగిపోతుంటాయి. మనకు తెలియకుండానే టాక్సిన్స్ అనేవి పెరిగిపోతుంటాయి కాబట్టి డెఫినెట్‌గా ఎవరికైతే పీసీఓడీ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ మనకి డిటాక్సినేషన్. సో, మన డిటాక్సినేషన్‌లో ఆల్రెడీ జ్ఞానోడర్మా చెప్పుకున్నాము. టాక్సిక్లిన్ ఉన్నది. సో, టాక్సిక్లిన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంటర్నల్ యూజెస్. అలాగే ఎక్స్‌టర్నల్ యూజ్ మనం ఫుట్ ప్యాచెస్ అనేది యూజ్ చేయాలి. సో, ఫుడ్ ప్యాచెస్ అనేది యూజ్ చేయాలి. సో, ఫుడ్ ప్యాచెస్ వల్ల కూడా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. సో, మనం ఏదైనా సప్లిమెంట్ మనకేదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. బీపీ, షుగర్, థైరాయిడ్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అవ్వనండి. ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీని మనం శుద్ధి చేసుకోవాలి. మన బాడీని మనం శుద్ధి చేసుకోవాలంటే టాక్సిన్స్ రిమూవ్ చేయాలంటే మనం డెఫినిట్‌గా ఈ టాక్సిక్లిన్, జ్ఞానోడర్మా, ఫుడ్ ప్యాచెస్ అనేది యూజ్ చేయించాలి. సో, ఎప్పుడైతే ఫస్ట్ మనం ఈ డిటాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసామో దాంతో పాటు కూడా మనకి ఏదైతే ప్రాబ్లమ్ మనకి బ్లడ్ చాలా పోతుందా, ఓకే. బ్లడ్ పోతుంది కాబట్టి దానికి స్పైరులిన్ ఇయ్యొచ్చు. మనకి హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో పాటు ఐరన్ ఫోలిక్ ఇయ్యొచ్చు. సో, ఐరన్ ఫోలిక్ కూడా మనకు మంచి హెమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతుంది. ఎందుకంటే నా లైఫ్‌లో నేను ప్రతి ఒక్క సప్లిమెంట్ కూడా నేను యూజ్ చేశాను. నా ఫ్యామిలీ యూజ్ చేసింది. సో, మా అత్తగారికి చాలా సివియర్ ప్రాబ్లమ్ వచ్చింది. డాక్టర్ అయితే ఇమ్మీడియేట్‌గా ఐసీయూలో పెట్టాలన్నారు. బట్ తన ఏజ్ 70+ ఉన్నప్పుడు మా అత్తగారు నాకొద్దు. నేనెళ్ళను హాస్పిటల్‌కెళ్తే నేను మళ్ళీ తిరిగి ఇంటికి రాను. ఏం ట్రీట్మెంట్ చేయించినా నువ్వు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించు. లేకపోతే నేను బయటికెళ్ళను గాక ఎళ్ళననే అనేవారు. సో, అలాంటప్పుడు నేను ఇంకేం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒక్కదాన్నే ఉండేదాన్ని. పాప చదువుకుందికి ఉదయపూర్ ఎళ్ళిపోయింది. మా ఆయన అక్కడ వెస్ట్ బెంగాల్‌లో ఉంటారు. సో, ఏం చేయాలో అర్థం కాక ఫ్యామిలీ డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే ఇంక ఈ ఏజ్‌లో మనం ఏం చేయలేం మేడం. తనకి ఎలా కావాలో అలాగా. తనకి ఏం నచ్చితే అది చేయండి మీరు. ఇంక లాస్ట్ ఇంకేం చేయాలి అంటే ఎలా మాట్లాడతారంటే డాక్టర్స్ ఇంక లాస్ట్ ఇంకంతా అయిపోయింది. ఇంకేం లేదు లైఫ్‌లోని. సో, మీరు ఇప్పుడు తనకి నచ్చింది చేయండి. ఇంక అయిపోయింది తన లైఫ్ అంతే ఎండ్ అని అన్నారు. సో, ట్రీట్మెంట్ ఏం చేయించాలి ఏంటనేది తను మాట్లాడి ఇంటికే డాక్టర్‌ని పిలిపించాము. సో, సెలైన్స్ ఎక్కించడము, మెడిసిన్స్ ఇవ్వడం అవన్నీ ఇమ్మీడియేట్‌గా చేసాము. సో, తనకేంటంటే ఒంటి మీద తెలివి ఉండేది కాదనమాట. యూరిన్ మోషన్ అన్నీ కూడా బెడ్ మీదే హ్మ్, హ్మ్, పాస్ చేసేవాళ్ళు. సో, అలాంటి ఒక సివియర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా సో, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నుంచి ఇమ్మీడియేట్‌గా నేను మళ్ళీ మన వెస్టేజ్ సప్లిమెంట్ కొలెస్ట్రామ్ అని గాని, ఫోలిక్ ఐరన్ గాని
స్పైరులినా ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వితిన్ మంత్స్‌లో మళ్ళీ మా అత్తగారు ఈ రోజు కూడా 84 ఇయర్స్ తన వంట తను చేసుకొని నాకు కూడా వంట చేసి పెడతారు. సో, అంత మంచిగా తను రికవర్ అవ్వారు అంటే దానికి కారణం మన వెస్టేజ్ సప్లిమెంట్స్. సో, డెఫినిట్‌గా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఇంత మంచి రిజల్ట్‌నైతే ఇస్తాయి. నేను ఎవరో చెప్తే కాదండి. నేను స్వయంగా ప్రతి ఒక్క సప్లిమెంట్ కూడా నేను యూజ్ చేసి దాన్ని తాలూకా అంటే యూజ్ చేసిన తర్వాత దానికొచ్చే ఒక ఆనందం ఉంటుంది గదా! సో, దాన్ని నేను తీసుకున్న తర్వాతే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తాను. డెఫినెట్‌గా మనం ఈ ప్రొడక్ట్ అన్ని కూడా యూజ్ చేయాలి. సో, ఈ పీసీఓడీకి, పీసీఓఎస్‌కి మనం ఏమైతే ఇప్పటివరకు చెప్పుకున్నామో ఫ్లాక్స్, శతవరి, జ్ఞానోడర్మా, ఆమ్ల అలోవెరా ఇంక్లూడింగ్ టాక్సిక్లిన్ ఇవన్నీ ప్రొడక్ట్ కంపల్సరీగా వాడాలి. వీటితో పాటు కూడా అకార్డింగ్ టు ఏజ్ వాళ్ళ ఏజ్ అంటే వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళకి ఇలాంటి పీసీఓడీ ప్రాబ్లమ్ వచ్చిందా? లేకపోతే మిడ్ ఏజ్‌లో వచ్చిందా? ఆఫ్టర్ డెలివరీ వచ్చిందా? మెనోపాజ్ టైమ్‌లో ఉన్నదా అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఏంటేంటి ప్రాబ్లమ్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 40+ ఉన్న వాళ్ళనుకోండి, డెఫినెట్‌గా వాళ్ళకి హార్ట్ వీక్ ఉండొచ్చు, లేకపోతే షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఇంకేదైనా డైజెషన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇలాంటివి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అకార్డింగ్ టు ఆ ప్రాబ్లమ్ మనము సప్లిమెంట్స్ అనేది మార్చుకుంటూ కాంబినేషన్ చెప్తూ వాళ్ళకి ప్రొడక్ట్ అనేది సజెస్ట్ చేస్తే గనక 100% దీన్ని క్యూర్ అవుతుంది. సో, ఈ పాలిసిస్ట్ ఓవరీస్ సిండ్రోమ్స్ పీసీఓఎస్ ఏదైతే ఉన్నదో ఇది చాలా టఫ్ అయిన డిసీజ్. అంటే పీసీఓడి కంటే పీసీఓఎస్ అనేది ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఇది కూడా ఏంటంటే మన బాడీలో మెటబాలిజం తక్కువ ఉండడం వల్ల మనకి ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో దానివల్ల మనకొస్తుంది కాబట్టి, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ఏదైతే ఉంటుందో దానివల్ల మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్ వల్ల క్యూర్ చేసుకోవచ్చు. మనం ఇందాకలు చెప్పుకున్న ఈ శతవరి, జ్ఞానోడర్మా, ఆమ్ల అలోవెరా, జ్ఞానోడర్మా టాక్సిక్లిన్‌తో పాటుగా మనం పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాము, ఏ ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తున్నాము. సో, మనం డెఫినిట్‌గా పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బెవరేజెస్, కూల్ డ్రింక్స్, కాఫీ ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా మానేయాలి. మిల్క్ తీసుకుంటే గనక మనం క్రీమ్ మిల్క్ అనేది యూజ్ చేయకూడదు. అవాయిడ్ చేయాలి. నార్మల్ పాలు ఏవైతే ఉంటాయో అంటే దాంట్లో వెన్న ఎక్కువ శాతం లేని పాలు ఏవైతే నార్మల్ పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలు తాగొచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ అనేది మనం పాలనేది యూజ్ చేయకూడదండి. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ మనం మిల్క్‌తో చేసిన కాఫీ, టీ, బెవరేజెస్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ అది పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే మైదాకు సంబంధించిన ఫుడ్స్ ఏవైతే ఉంటాయో మ్యాగీ, నూడిల్స్, మోమోస్ ఇలాంటివన్నీ చాలా మనం తింటుంటాం. బ్రెడ్ తింటాము. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ ఇలాంటివన్నిటి కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మైదాస్ అవాయిడ్ చేయాలి. స్వీట్స్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ షుగర్స్ తినకూడదు. షుగర్స్ వల్ల కూడా స్పైక్ అవుతుంది మనకి. సో, షుగర్స్ ఎక్కువ తినకూడదు. మైదా బ్రాండెడ్ ఏవి ప్రొడక్ట్ కూడా ఎక్కువ తినకూడదు. ఒకవేళ మనం బ్రెడ్ తినాలంటే ఇప్పుడు ఇవాళ రేపు చాలా వస్తున్నాయి. మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ వస్తున్నాయి. గోధుమ బ్రెడ్స్ వస్తున్నాయి. ఇలాంటివి యూజ్ చేయొచ్చు. అంటే మనం కన్జ్యూమ్ చేసేది ఏదైనా కన్జ్యూమ్ చేయొచ్చు. కన్జ్యూమ్ చేసిన తర్వాత మనం తీసుకునే ఆహారాన్ని మళ్ళీ మనకి టాక్సిన్స్ రూపంలో, స్వెట్ రూపంలో బయటికి వచ్చేయాలన్నమాట. దాంట్లో ఉన్న టాక్సిన్స్ ఏమైనా ఉంటే చెమట ద్వారా మనం బయటకొచ్చేయాలి. సో, సరైన వ్యాయామం ఉండాలి. ఒకవేళ వ్యాయామం చేసే టైం లేకపోతే అట్‌లీస్ట్ మార్నింగ్, నైట్ ఒక హాఫ్ అన్ అవర్ డెఫినెట్‌గా మనం నడవాలి. ఇంట్లో కూడా మనం చాలా మందికి అలవాటు ఏంటుందేంటంటే మొబైల్ పట్టుకొని కూర్చుంటాం. లేకపోతే ఏదైనా పని చేస్తూ లేకపోతే ఎవరితో కబుర్లాడుతూ కూర్చుంటాం. సో, డెఫినెట్‌గా అలాంటి కబుర్లు ఆడుతూ కూర్చోకుండా మీరు మాట్లాడండి. ఫోన్ యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. కానీ మీరు ఒక్క దగ్గర స్థిరంగా కూర్చోకుండా అటు ఇటు మూవ్ అవుతూ డెఫినెట్‌గా మీరు గాని చేస్తే కొంతలో కొంత మనకి మెరుగవుతుంది. ఇంట్లో వ్యాయామం చేయొచ్చు, బయట చేయొచ్చు. సో, వాకింగ్ చేయొచ్చు. డెఫినెట్‌గా ఈ వాకింగ్ అనేది మనకి 100% ఉంటుంది. అలాగే రైస్ ఈ పీసీఓడీ సివియర్ ప్రాబ్లమ్ ఉంటే గనక డెఫినెట్‌గా మనం వైట్ రైస్ అనేది అవాయిడ్ చేయాలి. వైట్ రైస్ అనేది తినకూడదు. సో, దాని బదులుగా మనం పుల్కా తినొచ్చు. నాకు పుల్కా అలవాటు లేదండి. నేను అన్నం తినకపోతే ఉండలేను అంటే డెఫినెట్‌గా అన్నం తినొచ్చు. వైట్ రైసే తినాలి. నాకు బ్రౌన్ రైస్ కూడా ఇష్టం ఉండదు అంటే వైట్ రైస్ కూడా తినొచ్చు. బట్ దానికి రిజల్ట్ అనేది తక్కువొస్తుంది. స్లోగా వస్తుంది. రాకపోవడం అనేది ఏముండదు. సో, వైట్ రైస్ తిన్నా, బ్రౌన్ రైస్ తిన్నా మనం ఎంత పోర్షన్ ఆఫ్ రైస్ తింటున్నామో ఒక 1 కప్ ఆఫ్ రైస్ అంటే 1 కప్ ఆఫ్ రైస్ మాత్రమే తీసుకోవాలి. ఆకలేస్తుంది గదా అని ఏది పడితే అది, ఎంత పడితే అంత ఆవకాయలేసుకొని, పచ్చళ్ళేసుకొని, లేకపోతే సాంబార్‌లేసుకొని, చికెన్, మటనేసుకొని ఇలాంటివన్నీ యేసుకొని తినకూడదు. సో, మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. సో, మనం తీసుకున్న ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. డెఫినెట్‌గా ఆ జాగ్రత్తలు తీసుకుంటే గనక 100% మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో, మనం తీసుకునే పోర్షన్
ప్రతిరోజు కంపల్సరీగా ఆకుకూరలు తినాలి, సలాడ్స్ తినాలి. ఇవన్నీ తీసుకొని మన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మనం తీసుకునే సప్లిమెంట్స్ వల్ల మన పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్ చాలా చిన్నదండి. ఎందుకంటే నేను అనుభవించి నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత నాకు తెలిసిన ఇవన్నీ కూడా నేను కనిపెట్టాను. నేను గీత మేడంతో చాలా రెగ్యులర్‌గా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాము. సో, రీసెంట్‌గా నాకు ఈ మధ్య ఏంటంటే ఆహ్, కొన్ని రోజులు కిందట లాస్ట్ డిసెంబర్‌లో నాకు పీరియడ్స్ అనేవి లాస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 3, 4 మంత్స్ నాకు పీరియడ్స్ అనేది ఆగిపోయిందన్నమాట. ఓకే. 45+ మనం వచ్చాం, ఎంటర్ అయ్యాం కాబట్టి నార్మల్‌గా ఇది అందరికీ జరిగేదే అని నేను లైట్‌గా తీసుకున్నా. పెద్ద దాని మీద కాన్సంట్రేషన్ పెట్టలేదు. బట్ ఆల్రెడీ నాకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది కాబట్టి అది మళ్ళీ నాకు ఎఫెక్ట్ అవుతుందేమో అని నేను ఊహించలేదు. ఎందుకంటే నాకు ఎప్పుడైతే పీసీఓడి ప్రాబ్లమ్ క్యూర్ అయిందో దాని తర్వాత లాస్ట్ 6 మంత్స్ నేను శతవరి జ్ఞానోడర్మ తప్ప మిగిలిన సప్లిమెంట్స్ నాకు ఏది కావాలో అది యూజ్ చేసేదాన్ని. బట్ శతవరి జ్ఞానోడర్మ అయితే యూజ్ చేసేదాన్ని కాదు. సో ఒకరోజు డిస్కస్ చేసుకున్నాం నేను, గీత మేడం. ఇలా వచ్చింది, ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికెళ్తే బెటర్ ఏమో. అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది మనం తెలుసుకోవాలి. డాక్టర్ దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి. వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన టెస్టులు కూడా చేయించుకోవాలి. చేయించుకుంటేనే మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నదనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాతే మనం దానికి కరెక్ట్ సప్లిమెంట్ ఏది వాడాలనేది తెలుస్తుంది. సో నేను, గీత మేడం, లత మేడం అని హైదరాబాద్‌లో ఉంటారు నా టీమ్ లీడర్. మేము డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు సప్లిమెంట్స్ అనేది ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాక మళ్ళీ నేను శతవరి, జ్ఞానోడర్మ, సి భక్తులను, ఫ్లాక్స్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను. సో వెస్లిమ్ టీ తాగుతాను, ఎనర్జీ డ్రింక్ తాగుతాను. మార్నింగ్ నేను లేచిన తర్వాత వెంటనే నా కార్యక్రమాలు అయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి నీళ్ళు కాచుకొని పంచతులసి వేసుకొని తాగుతాను. దాని తర్వాత ఎనర్జీ డ్రింక్ తీసుకుంటాను. పూజ, బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత బ్లాక్ టీ గాని, ఇప్పుడు బ్లాక్ టీ తాగుతున్నాను. అప్పుడు మామూలుగా కాఫీ తాగేదాన్ని. బ్లాక్ కాఫీ తాగుతున్నాను ఇప్పుడు. సో ముందైతే కాఫీ, టీ బాగా తాగేదన్నమాట. టీ అంటే గ్రీన్ టీయే తాగుతాను. మామూలు మిల్క్ టీ తాగను. సో ఈ అలవాట్లన్నీ మార్చుకున్నాను. మళ్ళీ నేను ఏదైతే సప్లిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ నాకు పీరియడ్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇంకా టైం ఉంది. మొనోపాజ్‌కి ఇంకా టైం ఉంది. సో రెగ్యులర్ జరగడం అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో నేను వాడిన 1 మంత్‌లోనే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ. నాకు ఆల్రెడీ నా బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది కాబట్టి అది ఎప్పటికైనా మళ్ళీ నాకు స్పైక్ అవుతుంది. సో నేను జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం అనేది నాకు తెలుసుకున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గమనించాలి. మనం ముందు అర్థం చేసుకోవాలి. ఏదైనా మనకి కావాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకెళ్ళామో లేకపోతే ఏదైనా చేసామంటే ముందు ఆ ప్లేస్‌ని మనం ఓన్ చేసుకుంటాం. అలవాటు చేసుకుంటాం. స్కూల్‌కెళ్తాడు పిల్లడు. స్కూల్‌కి పిల్లడు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్‌ని వాళ్ళు అలవాటు చేసుకున్నాక రోజు ఇంక స్కూల్‌కెళ్ళిపోతారు. లేకపోతే ఆ ప్లేస్ అలవాటు అవ్వకపోతే వాళ్ళు ఎళ్ళనని పేచి పెడతారు. అలాగే మన బాడీ ఎలా ఉన్నదనేది మనం తెలుసుకున్న తర్వాత ఎప్పుడు ఏ సప్లిమెంట్ మనం ఎయ్యాలి ఏంటనేది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ దాన్ని మార్చుకుంటూ వెళ్తే గనక పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదండి. దీనికంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ డయాలిసిస్ పేషెంట్స్ కూడా నార్మల్ అయిన స్టేజెస్ ఎన్నో ఉన్నాయి. సో డెఫినెట్‌గా మనకి క్యూర్ అవుతుంది. దానికి నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే మార్నింగ్ మనం ఏదైతే లేస్తామో లేచిన వెంటనే ఒకవేళ గాని ఎక్కువ ఒబెసిటీ ఉంటే మార్నింగ్ లేస్తూనే గోరువెచ్చని నీళ్ళలో గాని లేకపోతే నార్మల్ వాటర్‌లో గాని వెస్లిమ్ క్యాప్సూల్స్ యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఎనర్జీ డ్రింక్ అనేది ఫస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే గాని లేకపోతే ఆమ్లా గాని తీసుకుంటే చాలా మంచిది. సో బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ టైంకి మనం బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా చేయొచ్చు. ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. బజ్జీలు, పకోడీలు ఇలాంటివన్నీ ఈవినింగ్ తీసుకొని ఉంటారు చాలా మందికి. ఆ సాయంత్రం అయ్యేసరికి ఆ వాసన అందరూ టెంప్ట్ అవుతుంటారు. టెంప్ట్ అవ్వడం తప్పులేదు. బట్ అక్కడికెళ్ళే ముందు ఒకటే ఆలోచించుకోండి. నేను హెల్తీగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి అనుకుంటే డెఫినిట్‌గా మనం అన్ని కంట్రోల్ చేసుకుంటామండి. అదేం పెద్ద ఇష్యూ కాదు. సో బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇడ్లీ, దోస, ఉప్మా, పూరి ఏదైనా తినండి. కానీ లిమిటెడ్‌గా తినండి. లిమిటెడ్‌గా తినండి. ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ ఉండాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. సో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బోన్స్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. లేదా మన విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే యూజ్ చేయొచ్చు. సో అలాగే మిడ్ మార్నింగ్‌లో కూడా మనం వెస్లిమ్ టీ యూజ్ చేయొచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ తినాలి. డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. సో డ్రై ఫ్రూట్స్‌తో పాటు మనం ఏదైనా విటమిన్ బి12 గాని లేకపోతే ఏదైనా మల్టీవిటమిన్స్ గాని మనకి సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి కాబట్టి అది యూజ్ చేయొచ్చు. అలాగే డెఫినెట్‌గా లంచ్‌లో రైస్ తీసుకుంటారా, రోటీ తీసుకుంటారా, బ్రౌన్ రైస్ తీసుకుంటారా ఏదైనా తీసుకోండి. క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకోండి. దాంతో పాటు డెఫినెట్‌గా ఆకుకూరలు తినాలి. సలాడ్స్ తినాలి. టమాటో లేకపోతే దోసకాయ ఇలాంటివి గ్రీన్ సలాడ్స్ ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో డెఫినెట్ గా సలాడ్స్ అనేవి తీసుకోవాలి. సలాడ్స్ తో పాటు మనం ఏదైనా జ్యూస్ తాగుతారా, డైరెక్ట్ గా ఫ్రూట్ తింటారా? సో ఎక్కువ బరువు పెరిగేవి, స్వీట్ ఉండేవి అవాయిడ్ చేసి పపాయ గానీ, వాటర్ మిలన్ గానీ, సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి. సో అలాంటివి తీసుకోండి. యాపిల్ అలా తీసుకోవచ్చు. మళ్ళీ బనానా ఇలాంటివన్నీ కూడా ఓవర్ వెయిట్ పెంచుతాయి. సో పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఓవర్ వెయిట్ వచ్చినప్పుడు ఆహ్, మామిడి పళ్ళు, అలాగే బనానా ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. నైట్ ఏమో కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. సో ఈ రొటీన్‌గా మనం ఏవైతే తినాలో, తినకూడదో అనేది మనం చూసుకుంటూ, వాటితో పాటు ఇప్పుడు మనకి సెల్యులిన్ ఉంది. సెల్యులిన్ వాటర్ బాడీలో ఎక్కువగా వాటర్ ఏదైతే ఉంటుందో, ఆ వాటర్‌ని మనకి తగ్గిస్తుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మన బాడీకి కావాలో, అంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మాత్రమే ఉంచి, మిగిలిన ఎక్సెస్ వాటర్‌ని ఈ సెల్యులిన్ అనేది మనకు తగ్గిస్తుంది. సెల్యులిన్ అనేది ఎక్కడి నుంచి రాలేదండి. మొక్కజొన్న తాలూకా సిల్క్ ఏదైతే హెయిర్ లాగా ఉంటుందో, దాని నుంచి తయారు చేసింది సెల్యులిన్. సో బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ ని మనకి రిమూవ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా సెల్యులిన్ కూడా మన వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయవలసిన ఒక మంచి ప్రోడక్ట్. అలాగే సెల్ పవర్ కూడా నేను యూజ్ చేస్తాను. ఆఫ్టర్ మీల్స్ తీసుకుంటాను, ఆఫ్టర్ డిన్నర్ తీసుకుంటాను. సో సెల్ పవర్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. మజ్జిగ ఎక్కువ పల్చని మజ్జిగ తాగాలి. బటర్ మిల్క్ తీసుకుంటే మంచిది. లస్సీలు అవి తాగకూడదు. సో ఇవన్నీ ఆహారపు అలవాట్లు మనం మార్చుకుంటూ, మన మార్నింగ్ నైట్ కూడా వ్యాయామం చేసుకుంటూ, మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ పద్ధతిలో గానీ వాడితే గనక చిన్న పిల్లల దగ్గర నుంచి జాగ్రత్త తీసుకోండి. సో డెఫినెట్ గా ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎప్పుడైతే టీనేజర్స్ కి పీసీఓడి ప్రాబ్లం ఉందో, ఇవాళ రేపు మనం చాలా మంది చూస్తాం. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా బెవరేజెస్, బర్గర్‌లు ఇలాంటివన్నీ తెప్పించుకొని ఆఫీస్ లో తింటా ఉంటారు, కూర్చుంటారు. ఎక్కడికి కదలరు. ఇలాంటి వాటి వల్ల ఏంటవుతుందంటే, ఇప్పుడు సంతానోత్పత్తి ఫెర్టిలిటీ అనేది జరగట్లే. మళ్ళీ ప్రొడక్షన్ అనేది అవ్వట్లేదు అనమాట. సో దాని వల్ల ప్రాబ్లం వస్తుంది. మనం వేసుకునే బట్టలు, వేషధారణ కూడా దీనికి ఇంపాక్ట్ అవుతుంది చాలా. పూర్వకాలంలో పిల్లలకి శారీస్, లేకపోతే హాఫ్ శారీస్, లేకపోతే ఫ్రాక్స్ ఎందుకు వేసేవారంటే, ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్కరిది కూడా చాలా ఇంపార్టెంట్. సో మస్తాన్ సార్ కూడా చెప్తారు కదా, మన బాడీ అనేది చాలా కాస్ట్లీ. భగవంతుడు ఇన్ని లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఆ తెలివితేటలు, మనిషికి మాత్రమే ఆ మాట్లాడే శక్తిని, మనిషికి మాత్రమే ప్రతి దానికి మనకు ఒక అదృష్టాన్ని కల్పించాడు ఆ భగవంతుడు. సో దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో డెఫినెట్ గా నాకు ఈ వచ్చిన ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం ఏదైతే ఉందో, నేను తీసుకునే ఆహారపు అలవాట్లు, నేను తీసుకునే ఫుడ్ సప్లిమెంట్ ద్వారా మీ అందరికీ కూడా ఈ రోజు చాలా బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నా. సో పీసీఓడికి మనం ఏదైతే శతవరి, జ్ఞానోడర్మ, ఫ్లాక్స్ ఇవన్నీ ప్రొడక్ట్లు వాడతాము. సో దీని గురించి మళ్ళీ ఇంకొక సెషన్ తప్పకుండా నేను చెప్పాలనుకుంటున్నా. సో అవకాశం దొరికితే నేను డెఫినెట్ గా చెప్తాను. సో సెషన్ క్లోజ్ చేసి